నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ అవినాష్. కాంగ్రెస్తో ప్రయాణం 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు గులాబీ దళంలో మమేకం. ఎన్నో సేవా కార్యక్రమాలు, యూత్లో మంచి ఫాలోయింగ్. అన్నిటికీ మించి పార్టీకి కమిటెడ్ వర్కర్. పార్టీ కోసం ఎంతైనా చేస్తా అంటుంటారు. అయినప్పటికీ తన ఏరియాలో పట్టు కాస్త సాధించలేకపోయారేమో అనేటువంటి అనుమానం. వీటన్నిటికీ సమాహారమే బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ రూలింగ్ ఎలా ఉంది, తర్వాత బీజేపీ పరిస్థితులు ఏంటి, అలాగే బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు రాబోతోంది, అండ్ అలాగే గోషామహల్లో ఉండబోతున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది సార్ మాటలో తెలుసుకుందాం. సార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. సార్, నిన్న కవిత రిలీజ్ అయింది, సో సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు పార్టీ? ఇది చాలా సంతోష పరిణామం ఇది. ఎందుకనంటే సుమారు 5 మాసాలు కారాగార జైల్లో మరి ఆమె ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అక్రమంగా ఉన్న కేసుని బనాయించి తనను రాజకీయంగా వంచాలి, కేసీఆర్ మనోభావాలను దెబ్బతినాలి, ఆయనను కుంగదీయాలి అన్న ఆలోచనతోని ఇవాళ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ వేసిన ఎత్తుగడ్డలకు కొద్దిగా అది మానసిక శోభకు గురైన మాట వాస్తవమే. కానీ అంతిమంగా సత్యమేవే జయతే అంటారు కదా, సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఇవాళ అలాంటి పరిస్థితి అక్రమ కేసు కాబట్టే ఇవాళ బెయిల్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. సరే, అయితే ఇదే మాట నేను కాంట్రడిక్టరీ మేబీ అడిగితే అనేట్టు మాటగా మీకు అనిపించి ఉండొచ్చు కాక, కేవలం ఆవిడకి ఇచ్చినటువంటిది షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రమే. దీని మీద క్లారిటీ అయితే రాలేదు, ఇంకా జస్ట్ బెయిల్ వరకే వచ్చింది. మీరు దీని అక్రమ కేసు అనడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అయితే నేనేం చెప్తున్నాను అంటే, ఏ బెయిల్ ఇచ్చినా షరతులతోనే ఇస్తారు. న్యాయ విధానమే అది. అయితే ఇప్పుడు ఇందులో ఈ మొత్తం వ్యవహారం లోపల ఏదైనా కొద్దిగా అక్కడ ఉన్న అపెక్స్ కోర్టు, ఇది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఆ న్యాయస్థానం అక్కడ ఉన్న జడ్జిలకి, న్యాయమూర్తులకు ఇందులో ఏ మాత్రమైనా నిజాయితీ కనిపిస్తేనే బెయిల్ వస్తుంది. ఇంకోటి, ఈ చట్టాలు చాలా కఠినమైన చట్టాలు. ఇది పిఎంఎల్ఏ అనే చట్టం చాలా కఠినమైన చట్టం. ఇందులో బెయిల్ ఇంత త్వరగా వచ్చిందంటే అది నిజాయితీతో కూడుకున్నటువంటి తీర్పే అని మేము విశ్వసిస్తున్నాము, దేశం విశ్వసించాలి. దీనికి కూడా కొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది వాళ్ళకి అది మంచిది కాదు. ఎందుకంటే ఈ దేశం లోపల న్యాయస్థానానికి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇక్కడ భారతదేశం ప్రజలు ఇస్తారు. అందులో ఎంత పెద్దవాళ్ళు కానీ, ఎంత చిన్నవాళ్ళు కానీ, ఎంత మధ్యతరగతి వాళ్ళు కానీ, అగ్రకులాలు ఎవరైనా కానివ్వండి, మన దేశంలో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే న్యాయస్థానానికి గౌరవంతో నడుచుకుంటుంది. ఇంకోటి, మనకు అంతే విలువ లెజిస్లేచర్. ఈ 2 విధానాలను ఇంకా మన దేశము ఇంత 70 సంవత్సరాలు మనం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని చూసుకోండి. మనము స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఇంత అద్భుతంగా దేశం ముందుకు సాగుతుంది అని అంటే ఈ 2 ఏజెన్సీలు, న్యాయపరమైనటువంటి ఈ కోర్టులను గౌరవించడం, ఇంకోటి లెజిస్లేచర్ని గౌరవించడం, పార్లమెంటరీని గౌరవించడం. దీనివల్ల మనం అందరం గౌరవించాలి. ఎందుకనంటే ఇలాంటి తీర్పులు ప్రతిపక్షాలకు కొద్దిగా బాధ ఇవ్వచ్చు, ఎందుకనంటే ఎట్లా బెయిల్ దొరికింది వీళ్ళకని. కానీ అది న్యాయము ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని అందరూ స్వాగతించాలి. దాంట్లో బేజశాలకు పోకుండా వాళ్ళకు ఒక మంచి ఆలోచనతోని ముందుకు దీన్ని స్వాగతించాలని నేను అంటున్నాను. రాజకీయాలు వేరేగా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చిన తీర్పును మాత్రం అందరూ స్వాగతించవలసిన అవసరం ఉంది. ఇది వారి ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ కాదు, మా పార్టీ ఇంట్రెస్ట్ కాదు. దేశం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి మనం అందరం. సార్, ఇంత మాట్లాడుతున్నటువంటి మీరు, సోరెన్ కూడా 1.5 year మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ఆఫ్ జార్ఖండ్ స్టేట్, ఆయన 1.5 year జైల్లో ఉన్నారు ఇదే కేసులో, పిఎంఎల్ఏ యాక్ట్ కిందనే. కవిత గారు కూడా ఉన్నారు 150 రోజులు, 150కి పైగా రోజులు ఈ కవిత ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ అంశంలో గమనించుకుంటే సోరెన్ విషయంలో జరిగింది న్యాయము, కవిత విషయంలో జరిగింది అన్యాయం అని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే ఇది ఇప్పుడు మీరు ఒకటి చూస్తారు కదా, పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కానీ, ఈడీఐ వాళ్ళు కానీ వాళ్ళు కేసులు బుక్ చేసేటప్పుడు A1, A2 ఇలాంటివి మనం అంటే జనరల్గా మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటే ఈ రకంగా ఉంటుంది. అంటే ఎవరు దీంట్లో ఈ కేసులో ఎక్కువ శాతం వాళ్ళ ప్రాధాన్యత ఉంది, ఎవరు ఎక్కువ దీని మీద వారు క్రైమ్కి పాల్పడ్డారు అన్నదాన్ని చూసుకొని మనకు బెయిల్ అనేది వెసులుబాటుగా వస్తాయి. ఇప్పుడు వాళ్ళు నిజంగా నేరపూరితమైనటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డరు అని అంటే వాళ్లకు
లేట్గా బెయిల్ వస్తుంది. లేదు వీళ్ళ ప్రమేయం లేదు, వీళ్ళు సాక్షులను తీసుకుపోయి ముద్దాయిలను చేసిండ్రు, మరి వీరికి ఇందులో ఒక మహిళ ఉన్నది, అయితే దీని యొక్క వెసులుబాటు దీనికి ఉంటాయి. అయితే ఏదేమైనా కానీ ఇందులో రాజకీయాలు జోక్యం చేసుకోవు. న్యాయస్థానంలో కేవలం మెరిట్ పైనే మీకు నిర్ణయాలు ఉంటాయి. కేసులో మెరిట్ కనిపించింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం మనకు బెయిల్ ఇస్తుంది. లేదు అని అంటే మీరు అన్నట్టు సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతకన్నా ముందు కొద్దిమందికి బెయిల్ దొరికింది. వాళ్ళు ఏమైంది, వాళ్ళు కమిటెడ్ అయిపోయినారు, అప్రూవల్గా మారినారు. తను అప్రూవల్గా మారకుండా న్యాయబద్ధంగా పోరాడి, అంటే తన ప్రమేయం ఈ కేసులో లేదని నిరూపించుకునే క్రమంలో న్యాయస్థానానికి కొన్ని నిజాయితీగా కొన్ని విషయాలు వారికి అర్థమైనాయి కాబట్టే బెయిల్ వచ్చిందని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. రైట్ సార్, ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కాస్త వీక్గా కనిపిస్తూ ఉంది స్టేట్లో అనేటువంటి మాట ప్రతిపక్షాలు, మీకున్నటువంటి ప్రతిపక్షాలు అండి అంటా ఉన్నటువంటి మాట, మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు జనరల్గా మీరు ఒకసారి చూడండి, ఇలా రాజకీయాలలో నేను కూడా 30 years నుంచి ఉన్నా. జనరల్గా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇమీడియట్లీ వచ్చే 2 సంవత్సరాలు చాలా సంక్షోభంగా ఉంటాయి. అంటే ఎటువంటి ఉనికి ఉండదు. ఎందుకంటే అధికారం 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొద్దిగా నిరాశకు గురై అధికారం పోయిందని స్తబ్దతగా ఉంటారు. కానీ మీరు ఒక్కటి చూడండి, బీఆర్ఎస్ పార్టీ అసలు అధికారం కోల్పోయిన ఒక 100 రోజులు కూడా కార్యకర్తలు ఓపికగా ఉండకుండా ఎప్పుడు ఉద్యమాలు చేయాలి, ఎప్పుడు ధర్నాలు చేయాలి, ఎప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎప్పుడు నినాదాలు ఇవ్వాలి, ఎప్పుడు రోడ్లపైకి రావాలి అన్న ఒక కమిట్మెంట్గా ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ఇవాళ అంత ఉత్సుకతని, అంత యాక్టివ్నెస్ కనబడుతూ ఉంది. జనరల్గా ఇదైతే 1 year వరకు అయితే స్తబ్దతనే ఉంటుంది. కానీ ఇవాళ కార్యకర్తల నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అధికారం పోయినా కానీ ఒక కమిట్మెంట్గా ఉంటూ పార్టీని నమ్ముకొని పార్టీ పట్ల వాళ్ళ యొక్క ఉద్యమాలు కానీ వాళ్ళ యొక్క వాయిస్ కానీ వినిపించే క్రమంలో ఇవాళ పార్టీ అద్భుతంగా ఈ 8 మాసాల్లో కూడా అసలు నిజంగా అధికారం పోయిందని ఎప్పుడో మర్చిపోయి మళ్ళా జనరలైజ్ అంటే లైఫ్కి వచ్చేసి మరి ఇప్పుడు ప్రతిపక్షంగా మన బాధ్యత ఏంది అన్నది తెలుసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా అధికారం చూసినాము, అధికారం పోయిన వాళ్ళని చూసినాము, మళ్ళీ ఎన్నికల ముందే ఆ ఉత్సాహం వస్తుంది. కానీ ఇప్పుడైతే ముందుగానే ఒక 2 నెలల ముందు నుంచి అధికారం పోయి 2 నెలల తర్వాత ఉత్సాహం వస్తుంది, అసలు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఓకే సార్, ఈ సందర్భంలో మాట చెప్పండి, ఇన్ని రోజులు 8 నెలలుగా ఒక్కసారి అసెంబ్లీకి వచ్చినట్టు కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తలేనటువంటి మాట ప్రతిపక్షాలు అన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీడియాలో మేము కూడా చూస్తూ ఉన్నటువంటి తరుణం ఎక్కువ బయట ఎక్కడ కనబడింది. కవిత ఇవాళ రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది కదా, ఇవాళ హైదరాబాద్కి వస్తున్నారు అనేటువంటి మాట ఉంది, చాలా పెద్ద ర్యాలీ తీయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేటువంటి మాట ఉంది. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా యాక్టివ్ పాలిటిక్స్లోకి కేసీఆర్ వస్తాడా? ఇప్పుడు నేను వాస్తవం చెప్తా, కేసీఆర్ది అంత ఒక వ్యూహాత్మకం అండి. రాజకీయాలు నేను ట్రెడిషనల్ రాజకీయాలు చేయరు వాళ్ళు. కేసీఆర్ గారు ఇవాళ ఏంటంటే ఆయన ఆలోచన వేరే, ఆయన విధానం వేరే, ఆయన వ్యూహం వేరే, ఆయన ఒక డిఫరెంట్ రాజకీయాల్లో ఒక కొత్త ఒక కోణాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మనం మామూలుగా ప్రతిరోజు వస్తారా, మీ దగ్గర మీ కాన్స్టిట్యున్సీలో మీ రాష్ట్రంలో ఏదైతే విషయాల గురించి మాట్లాడతారా, పాలకపక్షాన్ని నిలదీస్తారా, లేదా వాకౌట్లు చేస్తారా, ధర్నాలు చేస్తారా, ఇది కాదు ఆయనది. అంటే నిర్మాణాత్మకంగా ఎక్కడ ఏది ప్రశ్న అధికార పక్షం వాళ్ళని అడగాలనో అక్కడ సమయం వచ్చినప్పుడు వారంతా తను వచ్చి మాట్లాడతారు. ఇవాళ మనకి ఏమైపోయిందంటే ఒక అలవాటు అయిపోయింది. ఓ ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తే, మీరు ఆంధ్రాలో చూసినట్టయితే గతంలో జగన్ గారు అసెంబ్లీకే రాలేదు. అయితే చట్టసభలలో రావాలన్న బలమైన కోరిక ఉండి చట్టసభలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రాలేదు జగన్ గారు. ఇక ఈయన ఏమీ అసలు పట్టించుకోలేడని అనలేం కదా. మరి అతను అసెంబ్లీకి రాకుండానే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే నేను ఏం చెప్తున్నాను, నా ఉద్దేశం ఏంటి అని అంటే, కేవలం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన కేవలం మీడియాకు కానీ పేపర్లకు కానీ
ఫోజులు స్టంట్లు ఇచ్చే రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు ఏంటి అంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి. ఒక వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు అదే, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా పాలకపక్షాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అసెంబ్లీలో వాళ్ళని ఎండగడతా ఉన్నారు. ఇది సరిపోతుంది. కేసీఆర్ని మనం అందరి లెక్క చూడలేము. ఎందుకంటే వారు ఒక డిఫరెంట్ స్టైల్, వాళ్ళది ఒక రాజకీయాల లోపల ఒక కొత్త ఒక కోణం అది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ట్రెడిషనల్ రాజకీయాలు కేసీఆర్కి అంటగట్టలేము మనం. ట్రెడిషనల్ రాజకీయాలు వేరే. ఆయన ఒకటే మాట చెప్పాలంటే దీన్ని ఇంగ్లీష్లో పాత్ బ్రేకింగ్ అంటారు. ఎప్పుడు మనం ఏ బాటలనైతే నడుస్తామో అది కాదు, కొత్త బాటలు నిర్మాణం చేసుకునేది కేసీఆర్ గారు. సో ఆ రకంగానే అట్లా ఉంది కాబట్టి మనకు తెలంగాణ వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుంది? బట్ సేమ్ టైం ఇప్పుడున్నటువంటి అధికార పక్షం బీఆర్ఎస్ పార్టీని లేదా కేసీఆర్ని చాలా పెద్ద ఎత్తున ఎండగడతా ఉన్నాయి. గత 10 ఏళ్ళుగా వీళ్ళు చేసినటువంటి కబ్జాలను, లేదు అంటే దోచేసినటువంటి డబ్బులను, స్పెషల్గా కాళేశ్వరం చూపిస్తూ ఉన్నారు, ఇంకోటి చూపిస్తూ ఉన్నారు. మరి దీనిపైన తెలంగాణ బిడ్డను నేను, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుని నేను అనేటువంటి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ కేసీఆర్ గారు మీరు మొన్న ఒక కమిషన్ వేసిండ్రు. వేస్తే కమిషన్ ముందు ఆయన న్యాయపరమైన విధానాలను ప్రజలకు తెలియజేశారు. ఒక కమిషన్ చైర్మన్ వచ్చి, అవినీతి కమిషన్కి ఒక చైర్మన్ వచ్చి కమిషన్ విధి విధానాలే నిర్మాణం కానప్పుడు వారితో అంటే ముద్దాయిలు అనుకునే వాళ్ళని హియరింగ్ తీసుకోకముందే, వాళ్ళతో మాట్లాడకముందే దాంట్లో ఉన్న అక్రమాలు ఇవి చేసిండ్రు అని కమిషన్ చైర్మనే బయటకు వచ్చి చెప్పడం వల్ల కోర్టుకు వెళ్ళడం, కోర్టు మొట్టికాయలు వేయడం, వాళ్ళను కమిషన్ చైర్మన్ని తప్పించడం జరిగింది. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అనంటే, కేసీఆర్ గారు ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే నినాదం. మీకు ఎన్ని కేసులు కావాలంటే అన్ని పెట్టుకోండి, నో డౌట్. మీరు కాళేశ్వరం మీద పెడతారా, లే భూముల స్వాధీనం మీద పెడతారా, లే అక్రమమైనటువంటి చర్యల మీద పెడతారా, మీరు పెట్టండి, కేసులు పెట్టండి. దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు అన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయాన్ని ప్రకటిస్తాయి. దాని మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు ఎవరు ఆపిందండి? ఇప్పుడు ఇన్ని కేసులు పెడుతుంటే ఎవరు అడ్డుకునే ప్రయత్నం కానీ, లాబింగ్ చేసే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు కదా. పెట్టండి, కేసులు పెడితే ప్రజలకు కూడా తేటతెల్లం అవుతుంది. ప్రజలు అసలు నిజంగా అసలు జరిగింది ఏంది, రాష్ట్రంలో వాస్తవం ఏందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పి కేసీఆర్ గారి అభిమతం ఒకటే, ఏంది అనంటే అధికార పక్షంలో ఉన్న వాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటే చేయనియండి. ఇప్పుడు ఈ కవిత గారి మీద కూడా కేసు అది అక్రమమా సక్రమమా అన్న విషయం అప్పుడు కూడా చెప్పకుండా పెడితే పెట్టి నన్ను మౌనంగా ఉన్నాడు కదా. ఇవాళ తీర్పు వచ్చింది, ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు కదా. అంటే కొన్ని విషయాలు ప్రతిదానికి మాట్లాడే పరిస్థితి ఉండొద్దు. రాజకీయ నాయకుడు అదే కేసీఆర్ అంటున్నా, అన్నిటికీ మాట్లాడదు. లేకపోతే ఏదో మనం పరువు పడిపోయింది అనగానే ఏదో పరువు పోతుంది అన్నట్టు మనము బాధపడి ఏదో సంజాషి ఇచ్చుకునే రాజకీయం కేసీఆర్ గారు చేయరు. అట్లాగనే ఇవాళ బెయిల్ కూడా వచ్చింది, అంతే ఉత్సాహంగా మళ్ళీ అది కూడా చెప్తలేరు. అంటే డిఫరెంట్ స్టైల్ అని నేను చెప్తా ఉన్నా. అయితే సార్ ఇక్కడ ఒక మాట చెప్పండి, నిన్న కవిత గారు బయటికి రాగానే చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అట్లే కాంట్రవర్సీ కూడా అని అనుకోవచ్చు. ఒక్కొక్కరి సంగతి ఏందో నేను చూస్తా, ఎవరెవరైతే నా మీద ఈ కేసులు పెట్టి అక్రమంగా నన్ను నిరికిచ్చారో వాళ్ళందరి సంగతి తేలుస్తా, లెక్కలతో వడ్డీతో సహా ఇచ్చేస్తా, తిరిగి ఇచ్చేస్తా, నన్ను జగమొండిని తయారు చేసిరు అనేటువంటి మాట మాట్లాడింది కవిత. సో మొదటి నుంచి కూడా కవిత మొండి అనేటువంటిది అందరికీ తెలుసు, ఇప్పుడు నన్ను జగమొండిని చేసిరు అనేటువంటి మాట మాట్లాడింది. మరి దీన్ని ఎట్లా చూస్తుంది పార్టీ, ఎట్లా చూస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా చూడాలి దీన్ని? కరెక్ట్ ప్రశ్న ఇది. ఒక నాయకుడు ఇలాంటి సందర్భంలో బయటకు వచ్చి కవిత గారు అన్న మాటలు 4 మాటలు, నేను ఇవాళ నుంచి జగమొండినైనను వడ్డీతో చెల్లిస్తాను. రేపు పొద్దున కారు వేసుకొని ప్రతిపక్షం ఇంటి మీద దాడి చేసే మాట కాదు అది. రాజకీయాలల్లో ఎప్పుడైతే ఈ పంతం, ఎప్పుడైతే నాయకులు ఈ పంతంగా మాట్లాడతారో దీని యొక్క అభిమతం ఏంది అని అంటే, ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేస్తాం, మా మీద పెట్టిన కేసులను ఇది అక్రమం అన్నది నిరూపిస్తాం, ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకుంటాం, రాబోయే రోజుల్లో అంతే కసిగా పనిచేసి అధికారంలోకి వస్తాం. మాకు ఏదైతే వాళ్ళు ట్రీట్మెంట్ ఏదైతే చేశారో వాళ్లకు రెట్టింపు ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది, వాళ్ళకు అధికారం కొలగొట్టడమే రెట్టింపు ట్రీట్మెంట్. భౌతికంగా వాళ్ళ మీద దాడి కానీ లేకపోతే కక్ష సాధింపులు కానీ రాజకీయాలలో తీసుకునేది ఉండదు. ఇలాంటి మాటలను ఎట్లా చూడాలి అని అంటే,
ఇంకా కసిగా పనిచేస్తాం. చివరి వ్యక్తి దాకా, చివరి ఇంటి దాకా, చివరి ఈ రాష్ట్రంలో తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు మరింత జాగృతం చేసి మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలో తీసుకొచ్చి వాళ్ళకి నిరూపిస్తాం, మీరు చేసిన చర్యది ఇది తప్పు అని ప్రజల యొక్క తీర్పుతో నిరూపిస్తాం. ఇది నా సంకల్పం అన్నది దీని వెనుక చూడాలి. సార్ ఇంకో మాట చెప్పండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏదైతే రాజాసింగ్ మీద మీరు పోటీ చేశారో గోషామహల్ నుంచి, అప్పుడు పెద్ద ప్రభావం చూపెట్టినటువంటి మీరు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి, పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పెద్దగా ప్రభావం చూపెట్టినట్టుగా అయితే ఎక్కడ కనబడలేదు. ఎందుకు కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లుంటుంది అంటే కమ్యూనల్ ఓట్ బ్యాంక్, కమ్యూనల్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు గతం కన్నా పోల్చుకుంటే ఈసారి ఏమైంది అని అంటే, నా ప్రత్యర్థి అయినటువంటి మాధవిలత, అసదుద్దీన్ ఓవైసీ, నేను ఇప్పుడు తను మాధవిలత చేయడం వల్ల, ఆమె చేష్టలు, ఆమె వే ఆఫ్ పొలిటికల్ చేయడం వల్ల అది ఇంతకు ముందు కన్నా రెట్టింపుగా విభజన అయింది. అంటే హిందూ ముస్లింల లోపల అంటే వర్టికల్ డివైడ్ అయిపోయినారు, హిందూ ముస్లిం. అది కనిపించింది. ఎందుకనంటే తను బాణాలు ఎక్కువ పెట్టడము మస్జిద్ల పైన, ఇవన్నీ వాళ్ళు ఏం చేశారు, వన్ సైడ్ అయిపోయినారు. వాళ్ళు ఒక స్టేట్మెంట్, వీళ్ళు వరకు అది కమ్యూనల్ ఓట్ బ్యాంక్ హిందూ ముస్లింగానే చూసిండ్రు తప్పితే అందులో ఇంకో పార్టీని చూడలే. సో దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. మాకు మేము ఎక్కడైతే గోషామహల్ లోపలని మేము కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు ఓటర్లు బయటికి వచ్చి అంటే నిజాయితీగా చెప్పింది ఏంటి అని అంటే, అన్నా నీకు ఎమ్మెల్యే కంటే వేస్తాం, ఎంపీ కంటే అక్కడ ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ, మనం ఎట్లా అన్నా నువ్వు అని వాళ్ళు. అదే మా దగ్గర మైనార్టీల దగ్గరికి కూడా మేము వెళ్తే, అరే బీఆర్ఎస్ ఇంత చేసింది, కేసీఆర్ గారు చాలా చేశారు అంటే, అన్న ఏ బార్ చూడదో హమ్ అసద్కు దాలింగే, ఇక్కడ వాళ్ళేమో మాధవిలతకి దాలింగే, అక్కడ అసలు అంటే వర్టికల్గా చీలిపోయినాయి రెండు వర్గాలుగా. సో దాంట్లో మాకేం చెప్పారు ఓటర్లు, రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా నిలబడితే మేము 100% గెలిపించుకునే బాధ్యత మాది. సో అంతిమంగా ఓటర్లు నిర్ణయించుకున్న తర్వాత డబ్బులు కానీ, మనం ఎంత సేవ చేసినా కానీ, ఎంత పలుకుబడి ఉన్నా కానీ అది కన్వర్షన్ కాదు, అది చేంజ్ కాదు. ఆ తీర్పు ఒక్కసారి ఓటర్లు అనుకున్నారు, మనం వీళ్ళకి వేద్దాము అనుకున్నప్పుడు ఇక మనం ఎంత ప్రయత్నం చేసినా అది చెల్లుబాటు కాదు. సో మనం కూడా ఏంది అని అంటే వాళ్ళ నిర్ణయానికి వదిలేసి సరే చూద్దాం అని మాకు అంత ఓపెన్గా వచ్చి నెక్స్ట్ మా వెంబడే ఉంటా అంటున్నప్పుడు మేము వాళ్ళని ఓన్ చేసుకునే పద్ధతిలో మేము ముందుకు సాగినాం. సార్ 8 నెలలు దాటిపోయింది, ఆల్మోస్ట్ 9వ నెల కూడా అయిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 9 నెలల పాలన మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే స్వయంగా శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మీరు యాంకర్గా కూడా ఒక్కటి అంటే మీరు కూడా ఏంటి అని అంటే, మేము రాజకీయ రంగంలో ఉన్నారు, మీరు కూడా ప్రజాక్షేత్ర రంగంలో ఉన్నారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరి పాలన ఎట్లున్నది, ఎవరి ఆలోచన ఎట్లున్నది అని విలేకరులుగా మీరు కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ రకంగా మీరు కూడా ఆలోచన చేస్తారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఈ 8 మాసాల లోపల అసలు ప్రతిపక్షాన్ని మాట తీయకుండా ఏది కానీ నిర్ణయము, ఏది కానీ మాట, ఏది కానీ ఆయన చర్య లేదు. అంటే ప్రతిపక్షాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని ఓటమి పాలు చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అయిపోయా, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ప్రతిపక్షాల మాట ఇంకా నువ్వు మాట్లాడనే వద్దు. ఎప్పుడు మాట్లాడాలి? మళ్ళీ ఎన్నికల సంవత్సరం వచ్చినప్పుడు మాట్లాడాలి. అది మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇంకా గతంలో చంద్రబాబు గారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఇక్కడ ఆ రకంగా కనిపిస్తలేదు. ఇంకా ప్రతిపక్షాలను ఏదో అభద్రతా భావం, ఏదో తెలియని నిరాశ, నిస్పృహం, ఏదో అధికారాన్ని పూర్తిగా సంతృప్తి పరచుకోకుండా, అధికారంతోనే అద్భుతాలు చేయకుండా, ప్రతిపక్షాన్ని భాగ్యస్వామ్యం చేసి, ప్రతిపక్షాల మీద నెపం నెట్టి, ప్రతిపక్షాలను వాళ్ళ మీద ఆరోపణలు చేసి, వాళ్ళను జతగలుపుకొని పాలన సాగిస్తున్నారు తప్పితే, అసలు పాలన చేయడం అని అంటే అయిపోయా. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా ఎత్తొద్దు. వాళ్ళు ఇవాళ బీదలకు, బడుగులకు, బలహీనులకు కావాల్సింది ఎంతో ఉంది.
ఇవాళ ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ అలాంటి పరిస్థితి ఇవాళ కనబడతలేదు రేవంత్ రెడ్డి సర్కార్లో, కాంగ్రెస్ సర్కార్లో. ఇవాళ అది లోటు కనబడుతుంది. ఇంకా ప్రతిపక్షం గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఎవరు ఏంది ఎట్లుంటారో తెలియదు. ముఖ్యమంత్రి అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అదే మాట కేటీఆర్ చెప్తున్నారు, అదే మాట హరీష్ రావు గారు చెప్తున్నారు, అదే మాట కేసీఆర్ కూడా చెప్తున్నారు. ఏంటంటే పాలన అందించండి, దాని మీద దృష్టి పెట్టండి. అది దృష్టి పెట్టలేరు. సార్ ఓ మాట చెప్పండి నాకు, గౌలీగూడ తర్వాత గోషామహల్ ఏరియాలో సీనన్న అంటూ మీ దగ్గరికి హ్యాపీగా అందరూ వచ్చి ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా అని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ గారు కాకుండా సీనన్న అని మీ దగ్గరికి వస్తారనేటువంటి మాట ఉంది. ఎందుకు ఆ ఏరియాలో అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి? మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చా, లేదా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు అనుకోవచ్చా? అంటే నేను ఎన్ఎస్సిఐ నుంచి స్టూడెంట్ ముందు కాంగ్రెస్లో ఉన్న, నేను గ్రంథాలయ చైర్మన్ కూడా చేసిన 15 సంవత్సరాల కింద. అంటే రాజకీయాలకు ఒక విలువలతోని, ఒక నిబద్ధతతోని, అంటే ఒక కమిట్మెంట్తోని వచ్చినవాన్ని. ప్రజలకు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కానీ అంతిమంగా సేవా దృక్పథమే మనది లక్ష్యం. ఆ సేవా దృక్పథంతోనే ఇవాళ మా ఫాదర్ పేరు మీద గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ పెట్టి ప్రతి ఏటా జాబ్ మేళా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి, ప్రతి ఏటా వారికి ఉచిత విద్యను, అంటే ఇంటరు, డిగ్రీ, పీజీ ఈ కోర్సులు, అన్ని కోర్సులు కలిపి వీళ్ళకి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వారికి ఉచిత విద్యనిచ్చి, మళ్ళీ తర్వాత వారికి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సీనన్న దగ్గరికి వెళ్తే అవుతుంది అన్న ఒక హోప్ ఇచ్చి, ఇవాళ ఆ క్రమంలో మనము సేవాభావంతో ముందుకు నడుస్తున్నాం. అది చూసి మనకు పార్టీలు గుర్తించింది. నేను కేసీఆర్ గారిది నన్ను గుర్తించింది ఏంటి అని అంటే నా పనితనం చూసే. నేను పెద్దగా రాజకీయంగా మాది పెద్ద కుటుంబం కాదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం కేవలము ఒక సేవాభావమే మనం నడిపిస్తుంది అన్నది బలంగా నమ్మి ఆ తీరులోనే, ఆ క్రమంలోనే మనం పనిచేసుకుంటూ ప్రజల యొక్క అభిమతాన్ని గెలుచుకుంటూ ముందుకెళ్తున్నాం. అది నా అదృష్టం ఏంటి అని అంటే కేటీఆర్ గారు నేరుగా గుర్తించి ఇలాంటి వ్యక్తులు ఉండాలి పార్టీలో అని చెప్పి నాకు ఎంపీ టికెట్ ఇవ్వడం, వారు చాలా మంచిగా నాకు, అంటే కొద్దిగా లేట్ అయినా కానీ నన్ను మంచిగా గౌరవించి భోజనం పెట్టి నాకు టికెట్ ఇచ్చి మంచిగా వెన్ను తట్టి ప్రోత్సహించి, బీసీ కులానికి చెందినవాన్ని, యాదవ్ తెగకు చెందినవాన్ని రాజకీయాల్లో రాణించాలన్న ఆలోచన సంకల్పం నాకన్నా ఎక్కువ కేసీఆర్ గారికి ఉండటము, వారు నాతో చెప్పడము, నన్ను ప్రోత్సహించడము, ఇలాంటివన్నీ అద్భుతాలు నేను చూసినాను. సో దీనివల్లనే మేము ఏంది అని అంటే ఇంకా ముందుకు నడుస్తున్నాం ఆ బాటలో. బట్ ఇంత చెప్తా ఉన్నారు సార్, గోషామహల్ లాంటి ఏరియాలో గత 3 సార్లుగా, గత 3 ఎన్నికల్లో ఎలా చూసుకున్నా కానీ రాజాసింగే గెలవడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి శ్రీనివాస్ యాదవ్ గారి పనితరం కానీ, శ్రీనివాస్ యాదవ్ గారి వెనకాల ఉన్నటువంటి ఆ ఫాలోవర్స్ కానీ ఎక్కడ వెళ్ళిపోతున్నట్టు, ఎందుకు ఆయనకు ఓట్లు పడట్లేదు? ఎట్లుంటుంది సార్, ఇప్పుడు మీకు చెప్తున్నాను, రాజకీయాలను చూస్తేనేమో దాన్ని యొక్క ప్రజలు నా వైపే ఉన్నారు. కానీ ఎన్నికలు వచ్చేటప్పుడు మతతత్వం అనేది ముంగడ పెడతారు వీళ్ళు. మతాన్ని గెలవాలి అని అంటే ఇంకా నేను శక్తి తెచ్చుకోవాలి. అయితే నేను ప్రతి ఏటా వాళ్లకు చైతన్యపరుస్తూ, మతంకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు, రాజకీయాలంటే వాటి యొక్క నినాదం అభివృద్ధి, ఆ అభివృద్ధి నేను చేస్తున్నా, అభివృద్ధి చూసి మీరు ఓటింగ్ చేయండి అని నేను 4.5 సంవత్సరాల్లో నేను మొత్తుకున్నప్పటికీ తీరా ఎన్నికల సమయంలో రాముణ్ణి, హనుమంతుణ్ణి వీళ్ళని తెచ్చిపెట్టి మీరు నాకు కాదు ఓటేసేది వీళ్ళకు, మన హిందూ ధర్మం అని చెప్పి వాళ్ళు ఆడుతున్న ఒక కుట్ర రాజకీయం అంటారా, మతతత్వ రాజకీయం అంటారా, ఏదేమైనప్పటికీ కానీ అవి ముందు పెట్టి వాళ్ళు నెగ్గుకుంటూ వస్తున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మా జనరేషన్, అంటే నేను వచ్చిన తర్వాత ఒక 3-4 జనరేషన్లని నేను వాళ్ళని ప్రభావితం చేయడము, మోటివేట్ చేయడము. ఇప్పుడు ఎక్కువ శాతం అరే గడ్డం సీనన్న చెప్పింది కరెక్టు, మనకు అభివృద్ధి కావాలి. 11 రూపాయలు చందా ఇయ్యని వాళ్ళు రాజా సింగ్, అసలు రాజా సింగ్ అనే వ్యక్తి ఏమీ లేనటువంటి వ్యక్తి వచ్చి ఇవాళ 500 కోట్లకు అధిపతి అయ్యిందంటే ఇది చాలు మనకు, ఇది మనకు అర్థమయ్యేటందుకు ఇది చాలు. రాజకీయాలు కేవలం ఏంది అని అంటే వాళ్ళ సొంతానికి వాడుకుంటారు,
మతాన్ని మనకు చూపెట్టి ఓట్లు దండుకుంటున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు, అవినీతి చేసుకుంటున్నారు, మనకు మాత్రము దేవుణ్ణే చూపెట్టి మనతో రాజకీయం చేస్తున్నారు అని ఇవాళ ప్రజలు చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ముందుకొస్తున్న తరుణం ఇది. సో ఇవన్నిటినీ మేము రోజు చేసే పని ఇదే, మతం కాదు అభివృద్ధి అని. సో దురదృష్టం ఏంటి అంటే తర్వాత ఎంపీ క్యాండిడేట్ వచ్చినా కూడా ఆమె ఇంకా మతాన్ని ఇంకా లోతుగా పోయింది. సార్ సందర్భం వచ్చింది కాబట్టి అంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు మతం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో 2 ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తాను సార్. మీరు రాజాసింగ్ని పట్టుకొని ఢాకు సింగ్ అన్నారు, ఢాకు అన్నారు మీరు, ఎందుకు అని అన్నారు? రెండో విషయం ఏంటంటే ఇదే మతతత్వం అనేటువంటి మీరు ఓల్డ్ సిటీలో బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి ఓటు బ్యాంకు ప్రాపర్గా లేదు ఈ రోజు వరకు. ఓల్డ్ సిటీ మీరు అనుకున్నట్టుగా డెవలప్ అయిందా? ఓల్డ్ సిటీకి వెళ్దాం, మేము సిద్ధం, మీరు సిద్ధం. ఓల్డ్ సిటీ ఏమాత్రం డెవలప్ అయింది? గత 10 ఏళ్ళుగా చూసుకుందాం, అంతకుముందు చూసుకుందాం, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కూడా చూసుకుందాం. ఏ రకంగా డెవలప్మెంట్ ఉందని చెప్పేసి అక్కడ ఏ పార్టీకైనా ఓటు ఎలా వేయాలి? అంటే మీరు 2 ప్రశ్నలు అన్నారు, 2 కాదు 4-5 ప్రశ్నలు ఉన్నాయి ఇలా. ఒకటి ఏంటి అంటే రాజా సింగ్ ఒక చెంబల్కా డాకు అని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే మీరు చెంబల్కా డాకు అంటే బందిపోటు దొంగలు అంటారు తెలుగులో. వాళ్ళు ఊర్ల మీద పడి అక్కడ ఉన్న కష్టపడి సంపాదించుకున్న ఆ పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పడి వాళ్ళ సొమ్మును దోసుకొని వెళ్తాడు. అట్లాగనే రాజా సింగ్ ఏం చేస్తాడంటే ప్రతి 6 నెలలకు ప్రతి ఒక సంవత్సరానికి వచ్చి అక్కడ బిల్డింగ్స్ అన్నీ చూస్తాడు. ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో వాళ్ళ మీద పడి వాళ్ళని ఎక్స్ట్రాక్షన్కి గురి చేసి వాళ్ళని అసలు ఆయన లెటరేడ్ మీదనే కంప్లైంట్ ఇస్తాడు. అట్లా 242 కంప్లైంట్లు తన నియోజకవర్గంలో తన ప్రజలు భవంతులు కట్టుకునే క్రమం లోపల అవి అవినీతి అక్రమంగా కట్టిండ్రు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గరికి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటాడు. దానికి నేను అన్న చెంబల్కా డాకు. మళ్ళీ 6 నెలలకు వస్తాడు, అది దోసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇట్లా ఆయనకు 500 కోట్లు ఇవాళ సంపాదించుకున్నాడు. మళ్ళీ మతం పేరు చెప్తాడు. నేను అదే చెప్తున్నా, గోషామహల్ ప్రజలు దీన్ని ఆలోచించమని ప్రతి వేదిక మీద చెప్తున్నా. ప్రజలందరూ ఇప్పుడు ఆలోచనకు వచ్చిండ్రు, నిర్ణయానికి కూడా వచ్చిండ్రు ఇది తప్పు అని. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న ఏంది అని అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీ డెవలప్మెంటు మీరు ఒకసారి చూడండి. అక్కడ ముస్లిం అంటే మైనారిటీల చాలా ఎక్కువ సంఖ్యలో మెజారిటీలో ఉండే ప్రాంతం అది. ఆ యొక్క జాగ్రఫికల్గా ఏంది అని అంటే ఆల్రెడీ హైదరాబాద్ అండి. ఇప్పుడు హైదరాబాద్ అంటే అది ఓల్డ్ సిటీ. అంటే ఓల్డ్ సిటీ అంటే మీరు పేర్లన్నీ అర్థం చేసుకోవాలి. అది నిర్మితమైనటువంటి సిటీ అది. తర్వాత వచ్చినాయి ఓల్డ్ సిటీ, తర్వాత కోటి, తర్వాత అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ మీరు బంజారాస్లో ఈ ఆఫీస్ పెట్టుకున్నారు, ఇవన్నీ ఖాళీ ప్రదేశాలు. ఇది ఏంటంటే ప్లానెడ్ సిటీ. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓల్డ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ అంటారు. న్యూ ఢిల్లీ అంతా ప్లానెడ్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీరు అంటున్న అభివృద్ధి కనబడతలేదు. ఏం చేయాలి? ఉన్న ఇండ్లన్నీ గులగొట్టి మొత్తం ఇంట్లో చేయలేము కదా. ఇవాళ మాకు అభివృద్ధి అని అంటే మీరు 2 చూస్తారు, ఒకటి రోడ్లు, ఒకటి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇండ్లు భవంతులు. అవి దాంతోనే అభివృద్ధి అయ్యింది అనుకుంటారు. మంచి రోడ్లు, వెడల్పు రోడ్లు మంచిగా కనిపిస్తాయి. అయితే ఇవాళ అది ఆల్రెడీ నిర్మాణం అయినటువంటి సిటీ అది. దాంట్లో అక్కడి నుంచి ప్రజానికము ఇంత పెరిగింది. అయితే ఆ ఓల్డ్ సిటీని మనము మళ్ళీ ఓ ప్లానెడ్ సిటీగా కానీ న్యూ సిటీగా చేయలేము. అయితే చేయొచ్చు ఎక్కడ అంటే ఇక్కడ చేయొచ్చు. కానీ అక్కడ మీకు కావాల్సింది ఏంటి అని అంటే వ్యక్తిగతంగా ఇవాళ అక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ కాకపోవచ్చు. వ్యక్తిగతంగా అంటే ఈ వ్యక్తిగతంగా ఏంటి, వారు ఆర్థికంగా ఎదగడానికి, వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆలంబన వైపు ముందుకు సాగడానికి కేసీఆర్ పథకాలు అద్భుతం. మైనారిటీలకు షాదీ ముబారక్ అని చెప్పి పెట్టడము, మైనారిటీలకు ఇప్పుడు ఓవర్సీస్కి పోయే 20 లక్షలు కలిపియడము, వాళ్లకు మెజారిటీ వేయడం. నేను ఏమంటానంటే మీరు చెప్పేటి అన్ని బాగానే ఉన్నాయి కానీ అయినప్పటికీ సారీ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు, కానీ వ్యక్తిగతంగా అంటే కేవలం ఓవైసీ డెవలప్మెంట్ తప్ప అక్కడ ఇంకేం కనబడలేదు. లేదండి, అట్లా అనుకోద్దు. ఓవైసీ గారిని అక్కడ బలమైన పార్టీ కాబట్టి దానికి వ్యతిరేకంగా పోతే ప్రజలు నష్టపోతారని చెప్పి కలుపుకొని తీసుకుపోతారు. ఇవాళ అది కాదు. ఇవాళ మేము కాదు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అసదుద్దీన్ ఓవైసీని పక్కన పెట్టుకుంది. ఎందుకు అనంటే అభివృద్ధిలో ఆయన కలిసి రావాలి అని. రెండో విషయం ఏంటి అనంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పక్కన పెట్టుకున్నారు కదా. అంటే ఎందుకు అనంటే మీరు రాజకీయంగా ఆలోచిస్తే ఒక పార్టీని దగ్గర పెట్టుకొనే మేము బీఆర్ఎస్ పార్టీ ఎంతో అక్కడ అభివృద్ధి చెందింది. కారణం ఏంటి అని అంటే అన్ని పథకాలు ఇవాళ మీరు ఏ సంక్షేమం పథకాన్ని తీసుకోండి, ఎనీ సంక్షేమ పథకం తీసుకోండి, మెజారిటీ
లబ్ధిదారులు ఓల్డ్ సిటీలోకైనా వెళ్తారు. Exactly, న్యూ that's సిటీ the వాళ్ళు అవసరం ఉండదు. That's వాళ్ళ the problem, ధనికులు మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళైతే బలహీనులు అనగారిన వాళ్ళు. ఏది కానీ మీరు ఎందుకు ఉస్మానియా హాస్పిటల్ ఇవాళ ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ ఇవాళ షాదీ ముబారక్ కానీ ఇవాళ దళిత బంధు కానీ ఇవాళ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ మీకు ఓల్డ్ సిటీ ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఎక్కువ దీన్ని లబ్ధి పొందుతారు. Right. అది ఆ భరోసా ఆ ధైర్యం కలిగించింది కేసీఆర్. ఇది దీంతో పాటు ఫైనల్ గా అంటే టైం చాలా తక్కువ ఉంది సార్ మనకి, Right. క్లోజ్ చేసే కంటే ముందు ఒక క్వశ్చన్, హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంది? ఇలా జనవాడ ఫామ్ హౌస్ లో కూడా బుల్డోజర్లు ఎక్కబోతున్నాయి అనేటువంటి మాట వినిపిస్తుంది, దీన్ని ఎట్లా చూస్తారు? హైడ్రాను వ్యక్తిగతంగా మా పార్టీ కూడా ఎక్కడ దాన్ని వ్యతిరేకంగా చెప్పలేదు, దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇందులో చిన్నగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేయాలి. ఎందుకనంటే మీరు ఏమంటున్నారు, ఇది ధనవంతుల మీద చేస్తున్న ఒక ఉక్కుపాదంగా మీరు చూస్తూ ఉన్నారు. కానీ ధనవంతుల గొడుగు కింద ఇవాళ బీదలు, బలహీనులు, అణగారిన వర్గాలు అప్పు సప్పు చేసి లోన్స్ తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర ఫ్లాట్లు అయితే ఫ్లాట్లు, ప్లాట్లు అయితే ప్లాట్లు కొన్నారు ఆల్రెడీ. అది 2-3 చేతులు మారినాయి. ఇవాళ మీరు వచ్చి కూలగొడుతున్నారు. ఇవాళ అంతా మీరు ఉక్కుపాదం మోపుతున్నారు. స్వాగతిస్తాం. అట్ ద సేమ్ టైం ఏదైతే బాధితులు ఉంటారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. అందులో బీద బడుగు బలహీనులు ఉన్నారు, అప్పులు చేసిండ్రు, లోన్స్ తీసుకున్నారు, ఇంకా దాని ఈఎంఐలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడ చూస్తేనేమో మరి ప్రభుత్వం అంతా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అట్లీస్ట్ ఇవాళ ఎన్కన్వెన్షన్ కొట్టిండ్రు, సరే మీకు అందులో తేడా కనిపించింది, కొట్టిండ్రు. నాగార్జున గారు ఇంకా 10 ఎన్కన్వెన్షన్లు కట్టుకుంటారు. కానీ బీదలు బడుగులు బలహీనులు కష్టార్జితంతో సంవత్సరాలు 50 సంవత్సరాలతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇవాళ నీటిలో కలిసిపోతున్నప్పుడు కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని ఇవాళ ఒక బాధ్యతతోని మీరు ఒక సందేశాన్ని ఇవ్వండి. ఒక మీరు ఏంది అనంటే ఒక వర్డ్ చెప్పండి. ఏంది అనంటే మేము ఉన్నాం, మీ నష్టపరిహారానికి మేము ప్రభుత్వం చెల్లిస్తుంది, ప్రత్యామ్నాయంగా మీకు అవకాశం ఇస్తుంది అని ఒక మాట చెప్తే ఇంకా వేగవంతంగా ఇంకా ఈ హైడ్రా అనే పని ఇంకా ముందుకు దూసుకుపోవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే హైడ్రాది ఏదైతే చేస్తున్నారో అది దాని ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ రావాలి. ఒక 10 మందిని కొట్టేసి మనము ఆగిపోతే కాదు, దాని ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అంటే చివరి అక్రమం కూడా మిగులొద్దు. దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బలాన్ని తెచ్చుకున్నారా, లేకపోతే వాటి యొక్క పరిణామాలకు అన్నిటికీ సిద్ధమా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. రైట్. సో జనవాడ ఫామ్ హౌస్ అయినా ఎవరి ఫామ్ హౌస్ అయినా మనకేం సంబంధం లేదు, అన్ని ఈక్వలే కదా. బఫర్ జోన్ లో ఉంటే తీసేసేయాలంటారు మీరైతే ఖచ్చితంగా. అవును. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నాను మీకు, ఇలా టెక్నికల్గా ఇప్పుడు ఆక్రమణ అయ్యేది ఇంపార్టెంట్ అండి. బఫర్ జోన్ అన్నది సెకండరీ ప్రయారిటీ. మీరు బఫర్ జోన్ వద్దు, మనకు బఫర్ మీరు చెరువులను ఏదైతే ఆక్రమించుకున్నారో దాన్ని తొలగియండి. బఫర్ జోన్ అంటే చెరువు పరిధి నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. చెరువు చివరి గోడ నుంచి, ప్రహారీ గోడ నుంచి 200 కిలోమీటర్లు, అది బఫర్ జోన్కి వస్తుంది. అది నాట్ యూజ్. బఫర్ జోన్ పెద్దగా మనం ఆలోచించదు. చెరువులు కబ్జా అయినా అది తీయండి. అట్లయితే ఒక మాట చెప్పండి సార్, మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, లేదు అంటే ఇవాళ ఓవైసీ కాలేజ్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఇవన్నీ పర్టికులర్ చెరువులోనే ఉన్నాయనేటువంటి మాట ఉంటున్నారు. చెరువులో ఉంటే 100% కొట్టాలి సార్. అంతే. చెరువులలో ఎవ్వరు కట్టుకున్నా ఆక్రమించినా అది బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఎవ్వరి ఉన్నా రేవంత్ రెడ్డి గారు మంచిగా దాన్ని ఎంఐఎంతో సహా నేను ఏమంటున్నా అంటే చెరువుల మీద ఆక్రమణ ఉంటే ఎవరిని చూడదు, అందరినీ కొట్టాలి. కానీ బఫర్ జోన్లో ఉంటే సెకండ్ ప్రయారిటీ, అది సెకండ్ ప్రయారిటీ. దానికి అట్లా బఫర్ జోన్కి ఎంబడపోతే అది కాని పని. నేను చెరువులను ముందు క్లియర్ చేయండి, మీరు చరిత్రలో నిలిచిపోతారు. గత చాలు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం మాకు ఇచ్చినందుకు. అది శ్రీనివాస్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్, స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీఆర్కే న్యూస్లో. అండ్ చూస్తూ ఉండండి, స్టే ట్యూన్.